విశాఖ రైల్వే జోన్ ఏర్పడిన నేపథ్యంలో భారతీయ రైల్వే వ్యవస్థ విశాఖ రైల్వే జోన్ వివాదంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. రైల్వే జోన్ ఎన్నో దశాబ్దాల కళ ఎట్టకేలకు కేంద్రం విశాఖ రైల్వే జోన్కు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ రైల్వే జోన్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే లాభాలు ఏమిటి, ఎలాంటి బెనిఫిట్స్ రైల్వే ఎంప్లాయీస్కి వస్తాయి, రైల్వే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రకటనతో మేలు జరగబోతుంది, ఇలాంటి అంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. భారత రైల్వేస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద ప్రభుత్వ సంస్థ. 1853 ఏప్రిల్ 16వ తేదీన భారత రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. అప్పట్లో బ్రిటిష్ వారు భారతీయ సంపదను తరలించేందుకు రైల్వే వ్యవస్థను ప్రారంభించారు. కాలక్రమంలో ఇది ప్రజా రవాణా వ్యవస్థగా మారింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న రైల్వేలో దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇది. భారతదేశంలో కీలకమైన రవాణా వ్యవస్థ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించింది. అలాంటి వ్యవస్థ నిర్వహణ శతాబ్దంన్నరగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. వీటి పర్యవేక్షణ జోన్లు, డివిజన్ల వారీగా నిర్వహిస్తారు. జోన్ల వారీగా నిధుల కేటాయింపు, ఆదాయాల లెక్కింపు ఉంటుంది. మన దేశంలో ఢిల్లీ, గోరఖ్పూర్, గౌహతి, హుబ్లీ, జైపూర్, జబల్పూర్, అలహాబాద్, బిలాస్పూర్, భువనేశ్వర్, హజ్పూర్, చెన్నై, సికింద్రాబాద్లో ఒక్కో జోన్, ముంబైలో 2 జోన్లు, కోల్కతాలో మెట్రో జోన్తో కలిపి 3 జోన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు భారత రైల్వే వ్యవస్థలో మొత్తం 17 జోన్లు ఉన్నాయి. ఇప్పుడు విశాఖను 18వ జోన్గా గుర్తించారు. దీనికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా నామకరణం చేశారు. ఒక్కొక్క జోన్లో 3 నుంచి 5 డివిజన్లు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, వాల్టేరు డివిజన్లు ఉండేవి. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థకు కేంద్రంగా సికింద్రాబాద్ ఉండేది. 1966 అక్టోబర్ 2వ తేదీన సికింద్రాబాద్ రైల్వే జోన్ ఏర్పడింది. ఇందులో 1977లో గుంతకల్ డివిజన్ను విలీనం చేశారు. దీంతో విశాఖలో ఉన్న వాల్టేర్ డివిజన్ తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే డివిజన్లన్నీ సికింద్రాబాద్లో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉండేవి. ఇక వాల్టేర్ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉండేది. వాల్టేర్ జోన్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వరకు ఉంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రైల్వే పరిధి ఉండేది. అయితే విశాఖపట్నానికి ఎంతో చరిత్ర ఉంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో మంచి కేంద్రంగా ఎదిగింది. అయితే ఇక్కడ జోన్ల వారీగా నిధులు కేటాయిస్తారు. ఆ నిధులు జోన్ ఉన్న కేంద్రాల్లోనే ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇక సికింద్రాబాద్, భువనేశ్వర్ కేంద్రంగా జోన్లు ఉండడంతో ఆ ప్రాంతాలే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందనే డిమాండ్ 1960వ దశకంలోనే వచ్చింది. అత్యధిక ఆదాయం కలిగిన డివిజన్లలో విశాఖ ఒక్కటిగా నిలుస్తోంది. అయినప్పటికీ ఇక్కడ ఆ స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. దీంతో విశాఖ రైల్వే జోన్పై ఉద్యమాలు మొదలయ్యాయి. కానీ ఏ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ప్రతి రైల్వే బడ్జెట్లోనూ ప్రత్యేక జోన్ వస్తుందని ఆశించారు. కానీ ప్రతి సంవత్సరం వస్తుంది, పోతుంది. కానీ జోన్ మాత్రం రావడం లేదు. రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో కలిసిపోయింది. 2014లో రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది. విభజన హామీల్లో జోన్ కూడా ఉంది. ఉద్యమాలు మళ్లీ ఊపందుకున్నాయి. కానీ రైల్వే జోన్ ఊసే లేకుండా పోయింది. అనుకోకుండా అమాంతంగా కేంద్రం కరుణించింది. రైల్వే జోన్ ప్రకటించింది. The Indian Railways was required to examine establishing a new railway zone in the successor state of Andhra Pradesh. The matter has been examined in detail in consultation with stakeholders, and it has been decided to go ahead with the creation of a new zone with headquarters at Visakhapatnam. The new zone shall be named
South Coast Railway and the short form SCOR. ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొందరు ఆనందంలో మునిగి తేలితే మరికొందరు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి కారణం జోన్ రావడంతో రైల్వే ఉద్యోగులకు నిధులు కేటాయింపుకు మేలు జరుగుతుందని చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. కానీ విభజన తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన వాసనలు ఇందులోనే కనిపించాయి. తెలంగాణకు ఆదాయాన్ని, ఆంధ్రప్రదేశ్కు అప్పులను ఇచ్చినట్లుగానే విశాఖ రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఆదాయం వచ్చే లైన్లు ఒరిస్సాకు ఇచ్చేశారు. కేకే లైన్ భారతదేశంలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చే రైల్వేల్లో ఇదొకటి. అయితే జోన్ విభజనలో ఈ లైను ఇప్పుడు ఒరిస్సాకు వచ్చేటట్లుగా చేశారు. దీనివల్ల విశాఖ రైల్వే జోన్కు పెద్ద ఆర్థికపరమైనటువంటి లాభం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకీ ఈ జోన్ విభజనలో జరిగిన ఆర్థికపరమైన అంశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. రైల్వే జోన్ విభజనలో వాల్టేర్ డివిజన్ను 2 ముక్కలు చేశారు. విశాఖ డివిజన్లో అత్యధికంగా ఆదాయం వచ్చేది కిరండల్ లైన్, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ముడిసరుకు తీసుకుని వచ్చే రైల్వే లైన్. దీనిని అప్పట్లో బ్రిటిష్ వారు నిర్మించారు. అరకు మీదుగా వెళ్లే ఈ లైన్ ఐరన్ ఓర్ తీసుకుని వస్తుంది. ఒక్క గూడ్స్ రైలు వస్తే రైల్వేకు దాదాపు 20 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఇలా దేశంలోనే అత్యధిక ఆదాయం తీసుకుని వచ్చే రైల్వే లైన్ కేకే లైన్. ఇంతవరకు ఇది విశాఖ డివిజన్లోనే ఉంది. ప్రస్తుతం విశాఖ జోన్ ప్రకటించి డివిజన్ను ఎత్తేశారు. వాల్టేర్ డివిజన్ను 2 ముక్కలు చేశారు. జగదల్పూర్, కిరండల్, కోరాపుట్, నవరంగపూర్ ప్రాంతాలను విడదీసి రాయగఢ్ డివిజన్లో కలిపేశారు. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్లో కలిపేశారు. రైల్వేలో అత్యధికంగా ఆదాయం గూడ్స్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు జరిగిన విభజన ప్రకారం సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఒరిస్సాలో భువనేశ్వర్ జోన్కు తరలిపోతుంది. ప్రయాణికుల నుంచి వచ్చే 500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే విశాఖ జోన్కు వస్తుంది. దీనిపై ఆగ్రహ జ్వాలలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నప్పుడు 6 డివిజన్లు ఆ యొక్క జోన్లో కూడా ఉండేవి. అంటే 6 డివిజన్లు ఉండడం వల్ల ప్రాబ్లం లేనప్పుడు ఈరోజు ఈ సౌత్ కోస్ట్ జోన్ ఏదైతే కొత్తగా క్రియేట్ చేశారో అందులో 4 జోన్లు ఉంటే ఎక్కడ కూడా ప్రాబ్లం లానటువంటి మాటని తెలుసుకొని ఖచ్చితంగా వాల్టేర్ డివిజన్ కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి మరొక్కసారి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒరిస్సాలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ విధంగా ఏపీకి మరోసారి అన్యాయం చేసిందని ఉద్యమకారులు మండిపడుతున్నారు. దీనిపై విశాఖలో మరోసారి ఆందోళన చేపట్టారు. కావాలనే బీజేపీ నేతలు ఏపీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. డివిజన్ బోర్డు తొలగించి రైల్వే జోన్ బోర్డు తగిలిస్తా ఉన్నారు. ఇది కాదు మేము కోరుకుంటా ఉంది. ఇది కాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 58 మాసాలు దీని మీద జాప్యం చేస్తూ చివరికి ఉసూరు మనిపించినారు. వెంటనే దీన్ని సవరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక జోన్ ప్రకటన చేసినప్పటికీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసే లోపులో కేంద్రం వాల్టేర్లో అధిక ఆదాయం వచ్చే కేకే లైన్ కూడా విశాఖ జోన్కు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ జోన్ ప్రకటనకు సంబంధించి విధి విధానాలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి. ఇకనైనా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వెసులుబాటు కల్పిస్తూ విశాఖ జోన్కి కొన్ని అవకాశాలు కల్పించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు మరింత లాభం చేకూరే అవకాశాలున్నాయి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసే విధంగా ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ మేరాతో నగేష్, AP 24/7.